టాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేస్తున్న డ్రగ్స్ కేసును విచారిస్తున్న సిట్ అధికారులు నిన్న హీరో నవదీప్ని విచారించడం జరిగింది. ఈ విచారణలో అతను ఇచ్చిన సమాచారం మేరకు టాలీవుడ్ ఇండస్ట్రీలో మరికొంతమంది ప్రముఖులకు నోటీసులు జారీ చేయడానికి సిట్ సన్నద్ధమైనట్లు తెలుస్తోంది. ఇండస్ట్రీలో టాప్ పొజిషన్లో ఉన్న 2 మెగా హీరోలు డ్రగ్స్ తీసుకున్నట్లు వెలుగులోకి వచ్చింది. వీరితో పాటు 2 స్టార్ హీరోయిన్స్ కూడా ఈ డ్రగ్స్ కేసులో చిక్కుకున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా అకున్ సబ్రవాల్ నిన్న సాయంత్రం డీజీపీ అనురాగ్ శర్మతో భేటీ అయ్యారు. ఇందులో ఈ కేసులో ఎలా ముందుకు పోవాలి, మిగతా వారికి నోటీసులు ఎప్పుడు ఎక్కడ ఇవ్వాలి అనే అంశాల గురించి చర్చించినట్లు సమాచారం. డ్రగ్స్ వ్యవహారంలో కాజల్ మేనేజర్ రోనీ అరెస్ట్ కావడం సంచలనంగా మారింది. ఇక ఈ విషయంపై నటి కాజల్ అగర్వాల్ ట్విట్టర్ వేదికగా స్పందించింది. రోనీ అరెస్ట్ విషయం తెలిసి తాను షాక్ అయినట్లు, రోనీ వృత్తిపరంగా తెలిసినంత మాత్రాన అతని వ్యక్తిగత విషయాలలోనూ తనకు ఎలాంటి సంబంధం ఉండదని కాజల్ స్పష్టం చేసింది. సమాజానికి హాని కలిగించే ఇలాంటి వారికి నేను మద్దతు పలకను. నా వృత్తిపర పనుల్లో సహాయం చేసే వారిని నేను బాగా చూసుకున్నంత మాత్రాన వారి వ్యక్తిగత విషయాలను నియంత్రిస్తానని కాదు. ఒక్క మా తల్లిదండ్రులు మినహా ఇండస్ట్రీలో నాకు సహాయం చేసే వారందరితోనూ నేను కేవలం వృత్తిపర స్నేహమే కొనసాగిస్తాను. ఒక్కసారి వారితో వృత్తిపర అవసరాలు తీరిపోయాక వారి స్థితిగతుల గురించి నేను పట్టించుకోను అని కాజల్ పోస్ట్ చేసింది. దీనిని బట్టి రోనీతో ఎలాంటి సంబంధం లేదని చెప్పుకొచ్చినట్లయింది. డ్రగ్స్ కేసులో తనకు సిట్ నోటీసులు జారీ చేయడంపై మండిపడిన నటి చార్మి దీన్ని సవాలు చేస్తూ హైకోర్టుకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ విషయం గురించి తాజాగా మాట్లాడుతూ, నా అసలు పేరు సర్దీప్ కౌర్ ఉప్పల్. చార్మి కౌర్గా అందరికీ నేను పరిచయమే. నా వయసు 30 ఏళ్లు. 50 సినిమాలలో నటించిన నేను 2 సార్లు అవార్డులు కూడా అందుకున్నాను. మాది పేరు ప్రతిష్టలున్న గౌరవప్రదమైన కుటుంబం. మా కుటుంబం ఇక్కడ ఉండదు. నాకు ఎలాంటి దురలవాట్లు గాని లేవు. డ్రగ్స్ కేసు నిందితులతో సంబంధాలు లేవు. మీడియాలో వస్తున్న కథనాల మేరకు కొందరు సినిమా వారి నుంచి రక్తం, గోళ్లు, వెంట్రుకలు నమూనాలను సేకరిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే అనుమతి లేకుండా అవి తీసుకోవడం రాజ్యాంగ విరుద్ధం. అవివాహితనైన నేను దీనివల్ల సమాజంలో విపరిణామాలు ఎదుర్కోవలసి వస్తుంది. ఇలా చేయడం వలన నా భవిష్యత్ ఏమవుతుంది, నన్ను ఎవరు పెళ్లి చేసుకుంటారంటూ తన ఆవేదన వ్యక్తం చేసింది. డ్రగ్స్ కేసు విచారణపై పలు ఆరోపణలు వస్తుండటంతో తెలంగాణ ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అకున్ సబ్రవాల్ వివరణ ఇచ్చారు. డ్రగ్స్ కేసు విచారణలో చట్ట ప్రకారమే ముందుకు సాగుతున్నామని చెప్పారు. ఇప్పటి వరకు 27 మందిని క్వశ్చన్ చేశామని, విచారణ అంతా వీడియోగ్రఫీ జరుగుతోందని అన్నారు. విచారణ అనంతరం ఆ వీడియోలు సీల్ చేసి భద్రపరుస్తున్నామని, వాటిని కోర్టుకు అందిస్తామని కూడా ఆయన వెల్లడించారు. ఒక్కరి దగ్గర కూడా సుప్రీంకోర్టు మార్గదర్శకాలు దాటలేదని స్పష్టం చేశారు. నోటీసులు ఇచ్చిన 2 లేడీస్కు ఎక్కడ కావాలంటే అక్కడే ప్రశ్నిస్తామని చెప్పామన్నారు. వీళ్లలో ఒక ఆమె సిట్ ఆఫీస్కు వస్తామని అతని తండ్రి ద్వారా చెప్పిందన్నారు. విచారణలో నిష్ణాతులైన ఒక లేడీ ఇన్స్పెక్టర్ని కూడా ఉంచుతున్నామని, జయలక్ష్మి అనే ఒక లేడీ ఆఫీసర్ విచారణ టీంలో ఉన్న విషయాన్ని ఆయన స్పష్టం చేశారు. ఇకపై ఈ కేసు దర్యాప్తు విషయాల్ని అధికారికంగా వెల్లడించేందుకు 2 నియమిస్తున్నామని, సరైన నాలెడ్జ్ లేకుండా కొంతమంది ఈ కేసు విషయమై మాట్లాడుతున్నారని, వాళ్లకు బేస్ ఏంటని అకున్ సబ్రవాల్ ప్రశ్నించారు. డ్రగ్స్ కేసులో నోటీసులు అందుకున్న నటి చార్మి సిట్ విచారణపై హైకోర్టులో వేసిన పిటిషన్కు హైకోర్టు సానుకూల తీర్పుని ఇచ్చింది. ఆమె పిటిషన్లో పేర్కొన్న విధంగా ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే విచారణ జరపాలని న్యాయస్థానం తీర్పు చెప్పింది. అయితే అడ్వకేట్ సమక్షంలో విచారణ అనుమతిని హైకోర్టు నిరాకరించింది. అలాగే మహిళా అధికారులతోనే విచారణ జరపాలని, అంగీకారం లేకుండా బ్లడ్ శాంపిల్స్ తీసుకోవద్దని హైకోర్టు ఆదేశించింది. వీటితో పాటు విచారణ ప్రక్రియ మొత్తం ఆడియో, వీడియోలో రికార్డు చేయాలని హైకోర్టు తెలిపింది. ఇదిలా ఉంటే డ్రగ్స్ కేసులో సిట్ అధికారులు బుధవారం చార్మిని విచారించనున్నారు. ఏది ఏమైనా హైకోర్టు తీర్పుతో చార్మికి కొంత ఊరట కలిగిందని చెప్పుకోవచ్చు. జీ తెలుగులో విజయవంతంగా కొనసాగుతున్న షో కొంచెం టచ్లో ఉంటే చెప్తా. ప్రదీప్ హోస్ట్గా చేస్తున్న ఈ షోకి ప్రతి వారం సెలబ్రిటీస్ విచ్చేసి సందడి చేస్తూ ఉంటారు. వారు తమ సినిమా ముచ్చట్లు, అలాగే లైఫ్లో జరిగిన ఫన్నీ ఇన్సిడెంట్స్, బెస్ట్ మూమెంట్స్ని ఈ షో ద్వారా అభిమానులతో పంచుకుంటారు. ఈ నేపథ్యంలో ఇటీవల ఈ షోకి ఫిదా మూవీతో ఘన విజయాన్ని అందుకున్న మెగా హీరో వరుణ్ తేజ్ విచ్చేసి సందడి చేశాడు. ఇంట్లో మిమ్మల్ని ఏమని పిలుస్తారు అని ప్రదీప్ వరుణ్ని అడుగగా, మా అమ్మ బాబు అని పిలుస్తుంది.
నాన్న యదవా అని పిలుస్తారని ఫన్నీగా చెప్పాడు వరుణ్. ఇంకా మెగాస్టార్ చిరంజీవి హిట్ సాంగ్ దాయి దాయి దామా అనే పాట పాడి వరుణ్ ప్రేక్షకుల్ని అలరించాడు. ఈ ఎపిసోడ్ వచ్చే ఆదివారం టెలికాస్ట్ చేయనున్నారు. సౌత్ సినీ ఇండస్ట్రీ బ్యూటీ సమంత తెలంగాణలో చేనేత వస్త్రాలకు బ్రాండ్ అంబాసిడర్ అనగానే ఇదేదో మొక్కుబడి వ్యవహారం అనుకున్నారు. కానీ చాలా నిబద్ధతతో చేనేత వస్త్రాల్ని ప్రమోట్ చేయడానికి ముందుకొచ్చి అందరి మనసులు గెలిచింది శామ్. మోడర్న్గా ఉన్న చేనేత వస్త్రాలు ధరించి ఫోటోషూట్లు చేస్తూ తనదైన శైలిలో ప్రమోట్ చేస్తూ వస్తోంది శామ్. ఈ విషయంలో ఇప్పుడు ఆమె మరో అడుగు ముందుకు వేసింది. ఆగస్టు 7న తెలంగాణ ప్రభుత్వం చేనేత దుస్తుల ప్రచారం కోసం నిర్వహించనున్న ఓవెన్ కార్యక్రమం మీద మహిళల్లో ఆసక్తి రేకెత్తించడంలో సమంత సక్సెస్ అయింది. తన తల్లి అలాగే తాను చేనేత చీర ధరించిన ఫోటోను షేర్ చేసి మీరు కూడా ఇలాంటి జాయింట్ ఫోటోను షేర్ చేయండి, ఇందులో బెస్ట్ అనిపించిన 5గురిని ఓవెన్ షోకి ఆహ్వానిస్తాం అంటూ ట్విట్టర్లో మెసేజ్ పెట్టింది సమంత. ఇక అంతే, ఒక్కసారిగా మహిళా లోకం కదిలి వచ్చింది. ఓవెన్ 2017 హ్యాష్ట్యాగ్తో కొప్పల కొద్దీ ఫోటోలు వచ్చి పడుతున్నాయి. మొత్తానికి చేనేత వస్త్రాల్ని ప్రమోట్ చేసే విషయంలో పాతకాలపు ఆలోచనలు వీడి ఈ తరం వాళ్లకు దీన్ని రీచ్ అయ్యేలా ప్రమోషన్ చేసి సమంత శభాష్ అనిపించుకుంటోంది. జబర్దస్త్ షో ద్వారా ఫుల్ క్రేజ్ తెచ్చుకున్న అనసూయ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న రంగస్థలం చిత్రంలో ఓ ముఖ్యమైన పాత్రలో కనిపించనున్న విషయం తెలిసిందే. ఆమె ఉండేది తక్కువ టైం అయినప్పటికీ అది సినిమాకే హైలైట్గా నిలుస్తుందని అంటున్నారు. అయితే అనసూయ ఈ సినిమా ఒప్పుకున్నా ఇప్పుడు ఆమె షూటింగ్కి హాజరు కాలేకపోతోందట. వేరే ప్రోగ్రామ్స్కి డేట్స్ ఇవ్వడంతో రామ్ చరణ్ సినిమాకి డేట్స్ కుదరటం లేదట. అనసూయ కోసమే ఆ పాత్ర క్రియేట్ చేయడంతో డైరెక్టర్ సుకుమార్, హీరో చరణ్ కొన్ని రోజులు షూటింగ్ వాయిదా వేయాలని ఆలోచిస్తున్నారట. అనసూయతో షూటింగ్ కంప్లీట్ అయ్యాక మిగతా సీన్స్ తెరకెక్కించనున్నారట. ఇక ఇదే కాక మంచు విష్ణుతో మదన్ కాంబినేషన్లో వస్తున్న మూవీలో కూడా అనసూయ ఓ ముఖ్య పాత్ర చేయబోతోందని సమాచారం. ఏది ఏమైనా ఒక మెగా హీరోనే వెయిట్ చేయిస్తుంది అంటే అనసూయ క్రేజ్ ఏంటో చెప్పకనే అర్థమవుతుంది. జబర్దస్త్ కామెడీ షో ద్వారా ఎంతో మంది కమీడియన్స్ స్టార్స్ అయ్యి జబర్దస్త్ని వదిలేశారు. అప్పుడు వారు జబర్దస్త్ని వదిలి వెళ్తుంటే పట్టించుకుని ప్రేక్షకులు ఇప్పుడు హైపర్ ఆదిని తొలగిస్తామంటే మాత్రం ఊరుకోవడం లేదు. జబర్దస్త్లో ఆది లేకపోతే ఆ షోని బ్యాన్ చేస్తామని, అసలు ఆ కామెడీ షో చూడమంటూ సోషల్ మీడియాలో ఆది ఫ్యాన్స్ ప్రచారం చేస్తున్నారు. కొత్త వారిని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఆదిని తొలగించాలని చూస్తే పరిస్థితులు దారుణంగా ఉంటాయని, కావాలంటే ఆదిని ఉంచి ఇతరులను తీసేసినా పర్వాలేదని కొందరు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. నాగబాబు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలంటూ పెద్ద ఎత్తున సోషల్ మీడియా పోస్టులు వస్తున్నాయి. మరి ఇలాంటి పరిస్థితుల్లో జబర్దస్త్ నిర్వాహకులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది ఆసక్తికరంగా మారింది. కొన్ని రోజుల క్రితం మలయాళ ఇండస్ట్రీలో నటి భావనపై అఘాయిత్యానికి పాల్పడటం, ఇందుకు కారణమైన స్టార్ హీరో దిలీప్ని అరెస్టు చేయడం తెలిసిందే. అయితే ఇప్పుడు అక్కడ ఇలాంటి సంఘటనే మరొకటి జరిగింది. మలయాళ నటి మైథిలి తనకి సంబంధించిన రహస్యమైన అసభ్యకరమైన ఫోటోలను సోషల్ మీడియాలో లీక్ చేశాడని ఆమె ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ కిరణ్ కుమార్పై పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది. వీరిద్దరూ గతంలో చాలా రోజులు కలిసి ఉన్నారు. అయితే కిరణ్కి వివాహమైందన్న విషయం తన దగ్గర దాచాడని తెలియగానే మైథిలి అతని నుండి దూరమైంది. కానీ వారిద్దరికీ సంబంధించిన ప్రైవేట్ ఫోటోలు కిరణ్ దగ్గర ఉన్నాయట. డబ్బులు ఇవ్వకపోతే ఆ ఫోటోలని నెట్లో పెడతానని మైథిలిని బెదిరించిన కిరణ్ చివరికి డబ్బులు ఇవ్వకపోవడంతో వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడట. ఈ ఫొటోస్ ఇప్పుడు నెట్లో వైరల్గా మారాయి. ఎన్టీఆర్ హోస్ట్గా చేస్తున్న బిగ్ బాస్ షోలో మొదటి ఎలిమినేషన్లో నటి జ్యోతి ఎలిమినేట్ అయింది. అయితే తాజా సమాచారం ప్రకారం ఆమె మళ్లీ బిగ్ బాస్ హౌస్కి తిరిగి వస్తుందనే మాటలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ షో నుండి ముమైత్ ఖాన్ అర్ధాంతరంగా తప్పుకునే అవకాశాలు ఉన్నాయి. డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆమె ఈ నెల 27న విచారణ కోసం హైదరాబాద్లో సిట్ అధికారుల ముందు హాజరు కావాల్సి ఉంది. అయితే బిగ్ బాస్ హౌస్ రూల్స్ ప్రకారం ఒక్కసారి హౌస్లోకి ఎంటర్ అయిన వాళ్ళు ఎలిమినేట్ అయ్యే వరకు అక్కడే ఉండాలి తప్ప బయటకు వెళ్లే ఛాన్సే లేదు. అయితే విచారణ కోసం ముమైత్ బయటకు రాక తప్పదు. ముమైత్ అడ్రస్ తెలియక నోటీసులు పంపని అధికారులు ఇప్పుడు షో నిర్వాహకులకే ఆమెను పంపించాల్సిందిగా నోటీసులు జారీ చేశారట. దాంతో ఆమెను షో నుండి బయటకు పంపేస్తారని, వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా తిరిగి జ్యోతి ఎంట్రీ ఇచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు.
మరి జ్యోతినే తిరిగి పిలుస్తారా లేక ముమైత్ కోసం బిగ్ బాస్ రూల్స్ ను పక్కన పెడతారా అనే విషయం మరో 2 రోజుల్లో తెలుస్తుంది. ఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే మెగా పవర్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న రామ్ చరణ్ సినిమాల్లోకి వచ్చే ముందు ముంబైలోని ఓ ఇన్స్టిట్యూట్లో యాక్టింగ్లో ట్రైనింగ్ తీసుకున్నాడు. ఆ సమయంలో టాలీవుడ్లో టాప్ హీరోయిన్ గా ఉన్న శ్రియా సరన్ ఆ ఇన్స్టిట్యూట్ ను విజిట్ చేసింది. యంగ్స్టర్స్ లో ఉత్సాహం నింపేందుకు ఇన్స్టిట్యూట్ నిర్వాహకులు ఆమెను ప్రత్యేక అతిథిగా అక్కడకు ఆహ్వానించారు. ఈ సందర్భంగా రామ్ చరణ్, శ్రియా కలిసి ఓ సీన్ పెర్ఫామ్ చేశారు. దశాబ్దం క్రితం ఈ ఇన్సిడెంట్ కు సంబంధించిన వీడియో ఇప్పుడు యూట్యూబ్లో దర్శనమిస్తోంది. ఇందులో రామ్ చరణ్ నల్లకోటు వేసుకొని కళ్ళజోడు పెట్టుకొని పొడి మాటలు మాట్లాడుతూ ఓకింత నర్వస్ గా కనిపించాడు. కానీ శ్రియా అప్పటికే టాప్ యాక్టర్ కావడంతో ముగ్ధ మనోహరంగా కనిపిస్తూనే యాక్టింగ్ అంటే ఇలా ఉండాలి అన్నట్టుగా ఎక్స్ప్రెషన్స్ తో అదరగొట్టేసింది. మొత్తానికి రొమాంటిక్ సన్నివేశాన్ని ఇద్దరూ చక్కగానే రక్తి కట్టించారు.